పేదవారి కళ్లల్లో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో శుక్రవారం మండలంలోని 293 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. ప్రజలకు న్యాయం చేయకుండా ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు విద్య, వైద్యం అందించాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద బాగుండాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అందించి సన్న బియ్యాన్ని అందజేస్తున్నామన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతుల్లో చూపించే ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బాగుంటేనే పార్టీ బాగుంటుందనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ కుటుంబంలో ఒక సభ్యుడిలా ఉంటూ నిరంతరం ప్రజల సేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం మండలానికి సంబంధించి 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ ప్రవీణ్, మాజీ ఎంపీపీ దేశటి సిద్ధరాములు, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, యూత్ అధ్యక్షులు రామచందర్ నాయక్, మాజీ సర్పంచులు అమర్సేనారెడ్డి, ఆకుల బాలయ్య, మధుసూదన్ రెడ్డి, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, బాజార్ రమేష్, కాషా రాజేశం, గుమ్మల అజయ్, మసూద్ అలీ, బోయిని చంద్రం, అంజిరెడ్డి, లింగస్వామి, బోడపట్ల స్వామి, కనకరాజు, కాకిరాజయ్య, ప్రవీణ్ రెడ్డి, గురుగుల శ్రీనివాస్, సుధాకర్, మెట్టు వెంకట్, నాగరాజు, శ్రీశైలం ఆయా గ్రామాల కార్యదర్శులు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. మన అమ్మవారు బాగుంటే మనం బాగుంటామనే ఒక ఉద్దేశంతో ఇవాళ మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనం మెదక్కి తెచ్చుకొని మరి ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, నిజాంపేట్ మండల్ కానివ్వండి, రామాయణపేట కానివ్వండి, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకో ఉదాహరణ చెప్తా. కనీసం 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మన కడుపుకి ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అని పట్టించుకున్నా తల్లి ఎవరు పట్టించుకోండి. అదే మన ప్రభుత్వం వచ్చినాక మరి మన మహిళలు బాగుండాలా, మన నిరుపేదలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఇలా సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటాం. వస్తలేమో మీకు సన్న బియ్యము? నేను ఏదైతే చెప్తా ఉన్నానో అన్ని కూడా చేసిన కార్యక్రమాలే, చేసిన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలే చెప్తా ఉన్నా తప్ప మీకేమో మాయ మాటలు మోసపు మాటలు చెప్తలేను అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీరు బాగుండాలా, ఒక 2 రూపాయలు మీకు పెట్టాలనే ఉంటది తప్ప మాకు వేరే ఉద్దేశం ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు, మరి నేను గెలిచిన వెంటనే అన్ని పాఠశాలలు, అన్ని స్కూళ్ళు, అన్ని బడిలకు పోవడం జరిగింది. పోతే కనీసం మన ఆడపిల్లలకు కనీసం ఒక బాత్రూమ్ కూడా లేని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎంత ఘోరమైన పరిస్థితి. కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు లేవు, సకల చదువు చెప్పరు, చదువు చెప్పే టీచర్లు అంటే 10 ఏళ్ళు మొత్తం ఆగం పట్టేయడం జరిగింది. అదే మనం వచ్చిన వెంటనే ప్రతి స్కూల్ కూడా మొదలు మన ఆడపిల్లలకు బాత్రూమ్లు ఉండాలనే ఒక ఉద్దేశంతో అన్ని స్కూళ్ళల్లో కూడా ఇలా బాత్రూమ్లు కట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీరు పోయి చూడండి, కట్టినే చెప్తున్నా తప్ప నేనేదో కడతా, ఇది చేసేస్తా, అది చేసేస్తా అని చెప్తలేదు. మేము చేసిన కార్యక్రమాలే మీకు చెప్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ముఖ్యం విద్య ఎందుకు అంటే మన పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం పోవాలనే కదా మనం అందరం కోరుకునేది. దానికన్నా ఎక్కువ మనం కోరుకుంటున్నాం, మన పిల్లల కన్నా ఎక్కువ ఏమి లేదు, మన భవిష్యత్ తరాల కన్నా ఎక్కువ ఏమి లేదు. ఆ ఒక ఉద్దేశంతో మరి అందరూ మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా పెద్ద స్కూల్ కూడా ఇలా నిర్మించుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మన పిల్లల కోసం. ఇక వైద్యం, రేషన్ కార్డు చెప్తానే 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన తల్లి, 10 ఏళ్ళలో ఇచ్చిన రేషన్ కార్డు. మరి ఇప్పుడు మేమే దరఖాస్తులు తీసుకుంటున్నాం కదా. ఇంతకుముందు ఏంటంటే ఎమ్మెల్యేలు ఇల్లు చుట్టూ, మంత్రులు ఇల్లు చుట్టూ, కలెక్టర్లు ఇల్లు చుట్టూ తిరిగినా ఎవరు కలిసే పరిస్థితి లేకుండే. అదే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన అధికారులే ప్రజాపాలన అని చెప్పి మీ దగ్గర దరఖాస్తులు తీసుకుని రావచ్చు. ఊర్లలోకి వచ్చి తీసుకురు కదా, వేరే కనిపిస్తాయా చెప్పండి మీరు? అబద్ధం ఉంటే అబద్ధం కనిపిస్తాయి సార్. ఎక్కడ కూడా వేరే ఇల్లులు కనిపించాయి. ఆ రోజు ఇంద్రమ్మ రాజ్యంలో మనకి ఇల్లులు ఇస్తే మళ్ళా ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాకనే మనకి ఇల్లులు ఇస్తారు తప్ప 10 ఏళ్ళు ఈ దొంగలు దోచుకొని దాచుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి పెద్ద దొంగ, మొత్తం కూడా దోచుకొని దాచుకోండు. ఏమనంటే ఎన్నికలు రాగానే మేము ఏడుపాయల అమ్మవారికి ఇచ్చేసేస్తాం, మేము మెదక్కి ఇచ్చేసేస్తాం, నిజాంపేటకి ఇచ్చేసేస్తాం, ఇలా అరిచేట్ల వైకుంఠం చూపిస్తారు. మళ్ళీ గయమైపోతే మళ్ళీ పట్టకుండారా, మళ్ళీ ఎవడు కూడా రాడు. అంటే కనీసం గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మన ఏడుపాయలకి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.
మరి అదే మనం గెలిపించినాక నేను మీ కుటుంబ నిజాంపేట్ మండల్ కానివ్వండి, మన రామాయణపేట కానివ్వండి, మన మెదక్ నియోజకవర్గం కానివ్వండి, బ్రహ్మాండంగా ఇవాళ ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రేపైతే ఏం ఓట్లు లేవు కదా, మీరు మీ బిడ్డని గెలిపించారు, ఇప్పటికే మీ కుటుంబ సభ్యుడిని గెలిపించారు, రేపు ఎల్లుండి ఏం ఓట్లు లేవు. మీకేం మాయ మాటలు మోసపు మాటలు చెప్పే అవసరం నాకు లేదు, వేరే ఉద్దేశం నాకు లేదు. ఏదున్నా మీరు మంచిగా ఉండాలనేదే మా కోరిక తప్ప ఇంకొక ఉద్దేశం కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి 10 ఏళ్లలో ఇయ్యని ఇల్లును ఇవాళ ఇస్తా ఉన్నాం. ఎన్నికలు లేకపోయినా ఏం లేకపోయినా మరి ఈ మహిళలు మరి వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు అనే ఉద్దేశంతో ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి తల్లి, ఏ ఊరికి పోయినా ఏ గ్రామం పోయినా, ఏ మండలికి పోయినా, ఏ జాగకు పోయినా మీకు కనిపించే ఏ ఇల్లులు కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లులు ఒకటే కనిపిస్తాయి అని చెప్పి తెలియజేస్తా. మీ ఆశీర్వాదము ఎప్పటికీ నా మీద ఇట్లనే ఉండాలా, మాకు వేరే ఉద్దేశం లేదు. మేము జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టి సేవ చేసేటోళ్ళమే తప్ప వీళ్ళలాగా ఇంతకు ముందు వాళ్ళలాగా దోచుకొని దాచుకునేటోళ్ళం అయితే కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్తా, 10 ఏళ్లలో ఒక్కడు కూడా జేబులోకి వెళ్ళి రూపాయి తీయలే, 10 ఏళ్లలో ఒక్కడు కూడా రూపాయి తీయలే. అట్లాంటిది ఇప్పుడు నేను వచ్చి సేవ చేస్తున్నా కదా, ఏదో నాకు పోటీగా ఆడాడ ఏంటంటే వేరే పార్టీలో 3 ఆళ్ళకే పోటీ అయిపోతుంది, ఆళ్ళకే కొట్టలు వస్తుంది. ఆ కొట్టక వస్తే దాంట్లో ఆడ సావులైనా కానీ ఆడాడ ఆళ్ళకి కొట్టక తెచ్చుకొని 5-5 వేలు ఇస్తా ఉన్నారు. సరే పోనీ, మన వల్ల కనీసం బీరోళ్ళకి పైసలు వస్తున్నాయని కూడా నేను అంటే నేను ఆ ఉద్దేశం ఇంకా ఇయ్యాలా, నేను ఇంకా వాళ్ళని తిడుతుంటా, ఇంకా ఇయ్యాలా, పక్కన ఉన్నోడు ఎవరైనా వచ్చి ఇంకా పక్కన నియోజకవర్గం వాళ్ళు ఇస్తే ఇంకా మంచిది అని చెప్పి అంటే అట్లా ఆలోచించే వ్యక్తిని నేను అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే నాకు వేరే ఉద్దేశాలు ఉండవు.